ప్రవక్తలకి పాస్టర్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రవక్తలు ఏంటంటే ఎనీ టైం వాళ్ళు ఏంటంటే ఎనీ టైం ప్రభు నుంచి ఎలాంటి సందేశమైనా సరే పొందుకోవడానికి సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు డిష్ లాంటి వాళ్ళు. శాపలోకం నేను చెక్ చేయడం ఆరంభించాం కానీ చాలా విషయాలు మర్మాలు ప్రత్యక్షతలన్నీ కూడా శాపలోకంలో అవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రభు ప్రవక్తలకి ఒక ప్రత్యేకమైన కృప ఇస్తాడు. ఆయన ఇచ్చే కృప ఏంటంటే ఆ కృపను చూసి సాతాను నొచ్చుకుంటాడు. ఈ కృప ఏంటంటే వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెచ్చినా కానీ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో చూడాలంగానే వెంటనే చూస్తారు. ప్రభు నుంచి ఒక సందేశం పొందుకోవాలంగానే వెంటనే వారు చూస్తారు. వారు చూసే విషయాలన్నీ కూడా జనాలకు తెలియచేస్తారు. పాస్టర్స్ కంటే, బోధకుల కంటే, సువార్తకుల కంటే సాతానుకు, దురాత్మలకు ప్రవక్తలంటే చాలా ద్వేషం. ప్రవక్తలకి పాస్టర్స్ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ప్రవక్తలు ఏంటంటే ఎనీ టైం వాళ్ళు ఏంటంటే ఎనీ టైం ప్రభు నుంచి ఎలాంటి సందేశమైనా సరే పొందుకోవడానికి సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు డిష్ లాంటి వాళ్ళు. మీ ఇంటి పైన డిష్ ఉన్నట్లయితే అది శాటిలైట్ కనెక్ట్ అయినప్పుడు ఎనీ టైం మీరు టీవీ ఆన్ చేయగానే మీకు ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ వస్తుంది, ఏ సిగ్నల్స్ అంటే ఆ సిగ్నల్ వస్తుంది. ప్రవక్తల్ని సాతాను ఎందుకు ద్వేషిస్తాడు? చాలా మంది సేవకులు కూడా ప్రాఫిట్స్ అని చెప్పుకోగానే ఎందుకు ద్వేషిస్తారు కదా? కారణం ఏంటంటే ప్రవక్తల పరిచర్య విభిన్నమైన పరిచర్య. ప్రవక్తలు ఏంటంటే నేను కళ్ళు మూసినా కానీ, నేను కళ్ళు తెచ్చినా కానీ, శాపలోకం నేను చెక్ చేయడం ఆరంభించాం కానీ చాలా విషయాలు మర్మాలు ప్రత్యక్షతలన్నీ కూడా శాపలోకంలో అవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రభు ప్రవక్తలకి ఒక ప్రత్యేకమైన కృప ఇస్తాడు. ఆయన ఇచ్చే కృప ఏంటంటే ఆ కృపను చూసి సాతాను నొచ్చుకుంటాడు. ఈ కృప ఏంటంటే వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెచ్చినా కానీ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో చూడాలంగానే వెంటనే చూస్తారు. ప్రభు నుంచి ఒక సందేశం పొందుకోవాలంగానే వెంటనే వారు చూస్తారు. వారు చూసే విషయాలన్నీ కూడా జనాలకు తెలియచేస్తారు. సో కాబట్టి సాతానుకు ప్రవక్తలంటే చాలా ద్వేషం అండి. పాస్టర్స్ కంటే, బోధకుల కంటే, సువార్తకుల కంటే సాతానుకు, దురాత్మలకు ప్రవక్తలంటే చాలా ద్వేషం. ఇంకో విషయం ఎందుకు ద్వేషం అంటే, ఈ ప్రవక్తలు ఏం చేస్తారు, కొత్త ప్రవక్తలు ఏం చేస్తారంటే డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉంటారు. అంటే యేసుక్రీస్తు నామంలో మీ ఇంట్లో ఏ దురాత్మ పనిచేస్తుందో దాని ముందస్తుగా పసిగట్టి యేసుక్రీస్తు నామంలో మీ ఒంట్లో పనిచేసేటువంటి దురాత్మల్ని వాళ్ళు బయటికి లాగేస్తారు. ఆ దురాత్మల్ని ఎక్స్పోజ్ చేస్తారు. అందుచేత ఎక్కడైతే దురాత్మల్ని వెళ్ళగొడుతున్నారో ఆ సంఘం అన్నా, ఆ పరిచర్యనా కానీ సాతానుకు ఇష్టం ఉండదు. మీరు సింగింగ్ చేసుకోండి, మీరు వర్షిప్ చేసుకోండి, జిగల్ లైటింగ్ పెట్టుకోండి, డాన్సులు వేయండి, సంగీత వాయిద్యాలు వాయించుకోండి, మీ భక్తి, మీ భజన కార్యక్రమం 2 గంటల 3 గంటల చేసుకోండి. ఆయన సైతాను పెద్దగా ఇబ్బంది పడ్డాం. కానీ ఏ స్థలంలో అయితే, ఏ ప్రవక్తలు అయితే యేసుక్రీస్తు నామములో దయ్యాన్ని బయటికి లాగుతారో ఆ స్థలం అంటే వారికి ఇష్టం ఉండదు, ఆ సేవకులు అంటే వారికి ఇష్టం ఉండదు, ఆ పరిచర్య అంటే ద్వేషిస్తాయి. అందుచేత ఆ దురాత్మలు ఏం చేస్తాయంటే మనుషులు ప్రవేశించి వారి వ్యతిరేకంగా అనేక చెడ్డ విషయాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాయి. ప్రవక్తలంటే ద్వేషిస్తారు. కారణం ఏంటంటే సాతానుకు ఫస్ట్ టార్గెట్ ఎవరో తెలుసండి? ఇప్పుడు ప్రవక్తే ఫస్ట్ టార్గెట్. ఇప్పటిదాకా ఈ ఇస్రాయల్ రాసును దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ టార్గెట్ మారిపోయింది. ఇక సిరియా రాసులోకి సైతాన్ దూరిపోయాడు. ఇక సైతాన్ సిరియా రాసు అంటున్నాడు, ఇక రాజా నువ్వు దాడి చేయాలంటే ఇస్రాయల్ రాసును కాదు, ప్రవక్తను దాడి చేయండి. నువ్వు ప్రవక్తను దాడి చేయకుండా, అతన్ని చంపకుండా ఇశ్రాయేల్ దేశాన్ని ఏమీ చేయలేమని సైతాను చెప్పాడు. ఇక అందుచేత ఈ సిరియా రాజు ఏం చేశారంటే టార్గెట్ మార్చేశాడు. ప్రవక్త వద్దకు వెళ్ళండి, ఆ ప్రవక్త మీద దాడి చేయండి, చంపేసేయండి, శవాన్ని తీసుకురామని ఈ సిరియరాజు పంపించాడు. అందుకే ప్రవక్త పరిచర్య అంటే క్రైస్తవ సమాజంలో చాలా వ్యతిరేకత ఉంటుందండి. కారణం ఏంటంటే చాలా మంది నమ్మే విషయం ఏంటంటే ఈ రోజుల్లో అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు నమ్ముతారు. అలాగే దయ్యాలు లేవు, అలాగే ప్రవచనాలు లేవు, స్వస్థ లేవని చాలా మంది విశ్వాసులు క్రైస్తవులు నమ్ముతున్నారు. కాబట్టి ఎవరైనా సరే వారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ పరిచర్య చేసినట్లయితే వెంటనే దురాత్మలు వాళ్ళు దూరి ప్రవక్తల్ని ద్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఏ ప్రవక్తలైతే ప్రభు కోసం నిలబడతారో దేవుడు వారి ద్వారా వేరే వారు చేయలేటువంటి సేవను వారి ద్వారా జరిగిస్తారు.
వేరే వారు చేయలేని స్వస్థతలను వారి ద్వారా జరిగించే విధంగా దేవుడు చేస్తాడు. వేరే వారి ద్వారా కాని పరిచర్యను వారి ద్వారా జరిగించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందుచేత యేసుక్రీస్తు రాకడ సమీపిస్తున్న కొద్దీ ప్రవక్తలకు డిమాండ్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. నా జీవితంలో ఏం జరుగుతుంది, ఏ కష్టం వచ్చింది, ఏ సమస్య వచ్చింది, ఇంట్లో ఎవరైనా చనిపోగానే ఎందుకు చనిపోయారు, అకాల మరణం సంభవించింది, ఎందుకు సంభవించింది, కారణం ఏంటి, ఏ చేతబడి పనిచేస్తుంది, ఏ శాపం పనిచేస్తుంది, మాకు ఈ సమస్య ఎందుకు వచ్చాయని జనాలు జవాబుల కోసం పిచ్చపాటిగా జనాలు వెతుకుతున్నారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఏంటంటే అన్యుడు. అతను అన్యుడు. అతని ఇంట్లో చాలా క్షేత్రశక్తులు పనిచేసినప్పుడు ఇంట్లో చావు మంది బతుకులో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళారు, ఎన్నో చోట్లకి వెళ్ళారు. అయితే సేమ్ కాలేదు. చివరికి ఇతను మంత్రగాలను సంప్రదించడం స్టార్ట్ చేశాడు. దాదాపు తనకు తెలిసినటువంటి చిన్న చితక నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి భూత వైద్యులు సంప్రదించాడు. వాడిని అడిగాడు, అయ్యా చెప్పండి, నా జీవితంలో ఏం సంభవిస్తుంది, ఎందుకు ఈ చేతబడి ఉంది, ఎందుకు ఈ సమస్య ఉంది, ఎందుకు అదైంది, నాకు క్లారిటీ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి డబ్బులన్నీ సమర్పించుకున్నాడు. వాళ్ళు అడిగిన నిమ్మకాయలు కానీ, కోళ్ళు కానీ, మేకలు కానీ, డబ్బులు కానీ, పూలు కానీ అన్ని కూడా సమర్పించుకున్నాడు. ఎన్ని సమర్పించుకున్నా కానీ ఏ మంత్రగాడు కూడా ఎవరు కూడా ఎందుకు ఈ సమస్య వచ్చిందని ఎవరు చెప్పలేకపోయారు. విసిగి వేసారిపోయాడు. ఎవరో చెప్పారంట, బేతల్లోకి వెళ్ళండి, ప్రాఫెట్ జిఎంఓస్ ఉన్నాడు, ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆయన వివరిస్తారనేసరికి ఎవరో చెప్తే అతను మా వద్దకు వచ్చాడు. రాగానే నేను సమయం తీసుకొని మొత్తం పేర్లతో సహా వాళ్ళ గల్లీలో ఎవరుంటారు, వాళ్ళ గల్లీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటి కలర్ ఏంటి, ఎవరు చేతబడి చేస్తారు, ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది, ఏ సంవత్సరం నుంచి ఈ దురాత్మలు వెంటాడాయని మొత్తం ఒక అర్ధగంట సమయం తీసుకొని మొత్తం పూసకొచ్చినట్టు ఆత్మలోకంలో చూసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆ వ్యక్తి, అప్పటిదాకా చేయిలో కూర్చున్న వ్యక్తి సడన్గా కింద మోకరించేసి నా మీద పాదాల మీద సాష్టంగా పడి, నీలో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం నేను లక్షలు ఖర్చు పెట్టాను, ఎన్నో మంత్రాల వద్దకు వెళ్ళాను, ఎంతో మందిని సంప్రదించానండి, ఎవరు కూడా ఏది చెప్పలేదు, కానీ మీలో దేవుడు ఉన్నాడు, ఈ విషయం కనుక నాకు ముందే తెలిసినట్లయితే ఇన్ని లక్షలు వేస్ట్ చేసేవాడు కాదు, ఇంత కష్టం నాకు ఉండేది కాదని మీద పడి నీలో దేవుడు ఉండాలని ఆయన సాష్టంగా పడ్డాడు. నేను చెప్పాను, నాకు కాదు మహిమ, నాలో ఉన్న ప్రభుకు మహిమ అని చెప్పాను. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అందుకే మీకు ప్రవక్తలు కావాలి.